Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. మూవింగ్ ఆన్ ఏపీలో అల్లర్ల ఘటనపై సిట్ నివేదిక పూర్తయింది. మధ్యాహ్నం లోపు డీజీపీకి ఆ నివేదికను అందజేయనున్నారు. నివేదిక అందజేస్తున్నారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. అల్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించింది సిట్. కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ చెప్పిన విషయం తెలిసిందే. సో నిందితుల వివరాలను సిట్ సేకరించింది. సో అదనపు సెక్షన్లు చేర్చిందా లేదా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నివేదిక అందజేసిన తర్వాత మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల తర్వాత అల్లర్లు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. దీనిపై కేంద్ర సిఈసి సిట్ ఏర్పాటు చేసింది. 2 రోజుల విచారణ తర్వాత కీలక విషయాలు బయటకొచ్చాయి. ఈరోజు సిట్ రిపోర్టును డీజీపీకి సమర్పించబోతున్నారు. తర్వాత సిఈసి ఏపీ సీఈఓలకు కూడా సమర్పిస్తారు. తిరుపతి, చంద్రగిరిలో అల్లర్ల ఘటనపై మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. యూనివర్సిటీలో పిఎస్లో 2, చంద్రగిరిలో 4, రామచంద్రాపురంలో 1 కేసు నమోదైంది. పులివర్తి నానిపై దాడి కేసులో 13 మంది అరెస్ట్ అయ్యారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద అలిపిరి సిఐ వాహనంపై జరిపిన దాడిలో 21 మందికి సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చారు. కూచువారిపల్లిలో చెవిరెడ్డి మోహిత్ వాహనాలపై దాడి, నిర్బంధంపై కూడా కేసు నమోదైంది. రామిరెడ్డిపల్లిలో మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడికి సంబంధించి ఇంటికి నిప్పు పెట్టిన ఘటనపై చంద్రగిరి పిఎస్లో కూడా కేసు నమోదైంది. వైసీపీ కార్యకర్తల దాడికి పాల్పడ్డారంటూ వనజ ఇచ్చిన ఫిర్యాదుతోటి మరో కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా యూనివర్సిటీ పిఎస్లో నమోదైన కేసులపై మాత్రమే అరెస్టులు జరిగాయి. అయితే చంద్రగిరి, రామచంద్రాపురం పిఎస్లలో నమోదైన కేసుల్లో అరెస్టులు ఇంకా చూపించలేదు. తిరుపతి, చంద్రగిరిలో వరుస దాడులు, హింసాత్మక ఘటనలకు బాధ్యతను చేస్తూ ఇప్పటికే ఈసీ చర్యలు తీసుకుంది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సస్పెండ్ అయ్యారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, సిఐ రాజశేఖర్, అలిపిరి సిఐ రామచంద్రారెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, సిట్ మరికొద్ది సేపట్లో నివేదిక అందజేయబోతుందని చెప్పి తెలుస్తోంది. సిట్ నివేదికలో ఎలాంటి సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉంది? అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సిట్ అధికారుల బృందము మొత్తం 33 ప్రధాన ఘటనలకు సంబంధించి, అంటే భారీగా దాడులు కానీ హింస కానీ జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి కేసుల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా, 2 రోజులుగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆయా ఘటనలకు సంబంధించి ఈ 33 ఘటనల మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. అటు మాచర్ల, నర్సరావుపేట, తాడిపత్రి, తిరుపతి అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా ఈ 4 ప్రాంతాల్లోనూ కూడా 33 ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఈ 33 ఎఫ్ఐఆర్లలో కూడా ఎలాంటి కేసులు నమోదు చేశారు, అక్కడ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి ఏమైనా పోలీసుల పాత్ర ఏమైనా, పోలీసులకు సంబంధించి ఏమైనా కేసులు పెట్టారా, అలాగే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి ఏదైనా జరిగిందా, అయితే ఎవరు స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఏదైనా రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రోద్బలంతో ఇది జరిగిందా, లేదంటే సెకండ్ క్యాడర్ ఆయా పార్టీలకు చెందినటువంటి సెకండ్ క్యాడర్ నేతలు ప్రోద్బలంతో ఈ హింస చెలరేగిందా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 33 ఎఫ్ఐఆర్లను కూడా పెట్టినటువంటి సెక్షన్లు చూస్తే చాలా సింపుల్ సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ సెక్షన్లు కాకుండా మరిన్ని సెక్షన్లు అదనంగా పెట్టాలని ఇప్పటికే క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పోలీసు అధికారులకు సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఐఓలకు కూడా చెప్పారు. ఇదే సమాచారాన్ని ఇప్పుడు సిట్ నివేదిక రూపంలో ఇవ్వబోతుంది. అయితే ఈ ఘటనలకు సంబంధించి ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది. అటు పోలీసుల నిర్లక్ష్యంతో పాటుగా ఇతర అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉంది. ముందస్తుగా హెచ్చరించినప్పటికీ కూడా సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే ఇంత పెద్ద స్థాయిలో హింస జరిగింది అనేది కూడా సిట్ విచారణలో కూడా తేలినట్లుగా తెలుస్తుంది. ఇవే అంశాలను అంటే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ 4 ప్రాంతాల్లోనూ కూడా సిట్ అధికారులు జరిపినటువంటి విచారణ, ఆ విచారణలో వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు సిట్ కార్యాలయానికి పంపించారు. వాటన్నింటినీ కూడా క్రోడీకరించి 4 ప్రాంతాల్లోనూ కూడా ఏమేం జరిగింది, ఏ ప్రాంతంలో ఎవరి ప్రమేయంతో ఈ హింస చెలరేగింది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు, నిజంగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా, లేదంటే పోలీసులకు సమాచారం వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి భద్రతా బలగాలను అక్కడ దించి అక్కడ ఈ హింసను అరికట్టడంలో పోలీసుల వైఫల్యం ఉందా, లేదంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఇతర అధికారుల వైఫల్యం ఉందా అనేది కూడా పూర్తి స్థాయిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించినటువంటి సిట్ అధికారులు సిట్ ప్రధాన
కార్యాలయానికి సమాచారాన్ని అందించారు. మొత్తంగా ఒక్కొక్క ఇన్సిడెంట్ వైజ్ ఈ 33 ఘటనలకు సంబంధించి ఒక్కొక్క ఇన్సిడెంట్ వైజ్ ఏం జరిగింది, అక్కడ ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఇంకా అక్కడ ఎవరెవరి మీద కేసులు పెట్టడానికి అవకాశం ఉంది, అలాగే అక్కడ నమోదు చేసినటువంటి ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏంటి, అక్కడ ఇంకా కొత్తగా ఎలాంటి సెక్షన్లు పెట్టవచ్చు అనే దానికి సంబంధించి పూర్తిగా ఈ 33 కేసులకు సంబంధించి వివరాలన్నీ కూడా సిట్ కార్యాలయానికి అందించే వాటన్నింటినీ కూడా సాగ్రిగేట్ చేసి ఒక నివేదిక రూపంలో తయారు చేసే పనిలో సిట్ అధికారులు కూడా ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ నివేదిక తయారు చేసడానికి టైం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం 2 లేదా 3 గంటల తర్వాత డీజీపీకి ఈ నివేదిక అందజేస్తామని చెప్పి కూడా సిట్ చీఫ్ అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే సిట్ ఇచ్చేటటువంటి ఈ ప్రాథమిక నివేదికలో ఖచ్చితంగా కీలకమైన అంశాలు ఉన్నట్లుగానే తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అలాగే రాజకీయ నాయకుల పేర్లు కూడా ఈ సిట్ నివేదికలో పొందుపరిచినట్లుగానే తెలుస్తుంది. మరి 3 గంటలకు డీజీపీకి ఇచ్చిన తర్వాత వెంటనే సిఈసికి కూడా డీజీపీ సిఎస్ నుంచి సిఈసికి ఈ నివేదిక వెళ్తుంది. ఆ తదుపరి చర్యలు ఏం తీసుకుంటుంది అనేది కూడా సిఈసి చూడాలి. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.